హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొన్నగంటి ఆకుతో నేను ఈరోజు కర్రీ చేస్తున్నానండి. ఆల్రెడీ మీకు నేను పప్పులో ఎలా వేస్తారో చేసి చూపించాను. ఇప్పుడు కూర ఎలా వండుకోవాలనేది చేసి చూపిస్తాను. ఫ్రై కూడా దగ్గర దగ్గరే ఇలానే చేసుకోవచ్చండి. చాలా చాలా మంచిదన్నమాట హెల్త్కి. డయాబెటిక్ పేషెంట్స్ అయితే వారంలో ఒక 2 డేస్ అయినా ఈ పొన్నగంటి ఆకు అనేది తీసుకోవాలి ఖచ్చితంగా డైట్‌లో. సో, మొదలు పెడదాం. దీనికోసం నేను పొన్నగంటి ఆకు ఒక 250 గ్రాములు అంటే పావు కిలో వరకు ఉంటుందండి. శుభ్రంగా కడుక్కొని జల్లెడకి వేసేసాను. ఇప్పుడు మనం ఏ కడాయిలో అయితే మనం కూర వండాలి అనుకుంటామో ఆ కడాయి తీసుకొని వేడయిన తర్వాత ఒక 2 గుప్పెళ్ళు పీనట్స్ పల్లీలు తీసుకొని మంచిగా దోరగా వేయించాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. వేయించుకొని తీసి పక్కన పెట్టేసి అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి దానిలోకి ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు. ఈ పప్పులు గనక మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5 వేసుకోవాలి. 5-6 అంటే ఈ ఎండుమిరపకాయలతోనే మనకి ఆ కారం అనేది వస్తుంది. అందుకని మీ కారానికి సరిపడా మీరు వేసుకోండి. ఆ తర్వాత గార్లిక్ అంటే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 15 వేశానండి. ఈ వెల్లుల్లి రెబ్బలనేవి దీనికి మంచి టేస్ట్‌నిస్తాయన్నమాట. ఆ తర్వాత హెల్త్ కూడా చాలా మంచిది. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలనేవి ఒక 2-3 తీసుకోండి. మీ గ్రేవీని బట్టి తీసుకోండి అది. తీసుకొని మొత్తం బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా బాగా మంచిగా రోస్ట్‌గా అవ్వాలనమాట. ఆ తర్వాత ఇది వేగుతున్న టైంలోనే దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. అంటే ఏ కూర అయినా ఉడికి కొంచెం తగ్గుతుందండి. అందుకని ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకొని ఆ తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. మొదటిసారి ఎక్కువ వేసేస్తే మాత్రం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని అలా వేయకుండా కొంచెం తగ్గించి వేసుకోండి. ఎప్పుడు ఏ ఆకుకూర అయినా అంతే అనమాట. ఇప్పుడు మొత్తం కూడా చక్కగా మనకి రెడ్డిష్ కలర్‌లో వచ్చేయాలండి. పోపంతా కూడా మంచి రెడ్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం జల్లెడలో వేసుకున్న ఈ ఆకు మొత్తాన్ని వేసేయాలి. వేసేసి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. అది కాకుండా ఇది కొంచెం మగ్గటానికి టైం పడుతుందనమాట. లేదు అంటే గనక ఒకసారి 2 విజిల్స్ పెట్టుకొని ఒక్క ఆకు మాత్రమే విజిల్స్ పెట్టుకొని ఇది ఇట్లా తాలింపు పెట్టుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో, చూడండి ఇక్కడ మొత్తం గూడా మనకి మంచిగా అంటే చూసారా మన కూర ఫుల్‌గా కనిపించింది. కానీ ఆ కూర ఉడికేసరికి కొంచెం తగ్గింది. చాలా వరకు తగ్గింది. అందుకని మనం ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆకుని చెక్ చేసుకోండి. మొత్తం ఉడికింది కంప్లీట్‌గా అనుకున్న టైంలో మనం ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదండీ! దాన్ని అంటే కొంచెం రఫ్‌గా పౌడర్ చేసుకొని ఆ పౌడర్‌ని కూడా దీంట్లో వేసేసి కలుపుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా బావుంటుందండి. సో, ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. సో, ఇలా మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసి ఈ పల్లీ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఉడకాల్సిన అవసరం లేదండి. స్టవ్ బంద్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇది మనకి రైస్‌తో అయితే ఇది డ్రై ఐటెమ్ కాబట్టి చారు ఏదన్నా దీన్ని సైడ్ డిష్‌లా ఏసుకోవచ్చు. లేదంటే చపాతీస్‌లోకైతే అల్టిమేట్‌గా ఉంటుందనమాట. సో, ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్, టేస్టీ, హెల్తీ, క్విక్, కాంటినెంటల్, ట్రెడిషనల్ డిషెస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్‌తో మీరేమన్నా మాకు కామెంట్ బాక్స్‌లో పెట్టినా ఆ వీడియోస్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.